నా సీట్ నెంబర్ 229 అయితే మీ ఆదిలాబాద్ ఎంపీ గారి సీటు 228. వచ్చేటప్పుడు చెప్పొచ్చిన అంటే మీ కాగజ్ నగర్ పోతున్నా అంటే మా వాళ్ళు మంచి వాళ్ళు గెలిపిస్తారు, జరవై గట్టిగా చెప్పు, నేను మా హరీష్ బాబు ఇద్దరం జర మెత్తగుంటాం, నేను నువ్వు జరవై గట్టిగా లొల్లి పెట్టడానికి తోలిచ్చాను. అందుకనే వచ్చింది. ఒకసారి దయచేసి అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఎలక్షన్ కేసు అవుతుంది, వీడికే 74 కేసులు ఉన్నాయి, తిరగలేక చెప్తున్నా. అందుకని అకల్మన్కు ఇషారా బస్ అనుకుంటున్నా, మీరంతా సమస్యలు అనుకుంటున్నా, చెప్తే అర్థమవుతుంది అనుకుంటున్నా. మా అక్కలైతే ఎక్స్పర్ట్, ఇంత గిన్నె వండినా 2 మెతుకులు వండి చెప్తారు పువ్వ ఉడికిందా లేదా అని. ఈయన కూర్చున్న మీ అందరినీ చూస్తుంటే నేను ఇప్పుడే మీటింగ్ అయిపోయినాక మా నగేష్ అన్నకు ఫోన్ చేసి చెప్తా, అందరు కాగజ్ నగర్ అయితే నీ ఖాతాలో పడ్డది, నువ్వు ప్రశాంతంగా చెప్పన్నా పక్కన నా మాట తీసేయారు కదా. మా అక్క 2 చేతులు పెట్టి ఇట్లా అంటుంది, మీరు కూడా అనాలి ముందు కూడా. దేనికేస్తున్నా మనం అంతా అభివృద్ధి జరగాలంటే మీరు ఒక్కసారి ఆలోచించు, రాజకీయాలు పక్కన పెట్టి ఒకసారి ఆలోచించు. గుజరాత్ లో 7 సార్లు బీజేపీ ముఖ్యమంత్రి గెలిచారు. ఎన్నిసార్లు? 7సారి. ఒక్కసారి గెలిస్తేనే మనం ముఖ్యం, ఏం ఆవిడేం పని చేస్తలేడట. 2సారి గెలిస్తే కళ్ళు ఎత్తికెక్కిన 20 అంటాం. 3సారి గెలిస్తే భూమి మీదనే నడతలేడు, ఇంటికి పోయి నవత పెడితే కూడా నవత పెడతలేడు అంటాం. కానీ భారతీయ అప్పుడు ఏ దేవుని చూడు, ఏ గుడికన్నా పోండి, ఏ దేవుని దగ్గరికి పోయినా, ఏ దేవి దగ్గరికి పోయినా ఎంత సల్లంగా జరుగుతుందో, కోపం కొత్త తల్లి చేతులున్న కట్కం కూడా అంతే గట్టిగా పనిచేస్తుంది. అంటే ప్రేమను ఎంత మంచిదవో తప్పు చేసినోడికి శిక్షను కూడా అంతే ఇచ్చేటువంటి ధర్మం హిందూ ధర్మం. ఆ ధర్మాన్ని కాపాడుకుంటేనే ఈ దేశం సల్లంగా ఉంటుంది, ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు సల్లంగా ఉంటారు. మనం వాళ్ళందరూ సల్లంగా ఉండాలని చూస్తున్నాం, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకనే దయచేసి ఈ సులేమాన్ ఇచ్చారు, సద్దాం హుసేన్ ఈయన దాక్కుంటే అమెరికా వాడు వచ్చి ఎత్తుకపోయిందా? ఇప్పుడు సద్దాం హుసేన్ టీఆర్ఎస్ లకి బయటకు వచ్చి ఇలా ఇండిపెండెంట్ ప్యానల్ పెట్టిండా? ఎలా పెట్టిండు కదా. టీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ లోకి పోతారు, కాంగ్రెస్ వాళ్ళే టీఆర్ఎస్ లోకి వస్తారు. మొన్నటిదాకా టీఆర్ఎస్ అధికారులు ఉంటే పూర్వొక్కసారి టీఆర్ఎస్ లో ఉండే, అవునా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, పూర్వొక్కసారి ఎటుపోయిండు కాంగ్రెస్ లోకి, మళ్ళీ ఇప్పుడు ఎటు వచ్చిండు టీఆర్ఎస్ లోకి వచ్చిండు. అంటే ఇంటికెళ్ళి ఇదే అన్నట్టుగా గోల్శంకర్ తిరుగుతూనే ఉంటారు. బెల్లం ఏడుంటే ఈగ నాడికి వచ్చినట్టు అధికారం ఏడుంటే ఆడికి పోవాలి, అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. కానీ బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు 30 ఏళ్లతోనే కాషాయ జెండా ఎక్కిందంటే సావధాన వచ్చింది తప్ప జెండా దించినటువంటి భారతీయ జనతా పార్టీ. ఎర్ర జెండాలు వచ్చినా, నక్సలైట్లు వచ్చినా, ఇంకెవరు బెదిరించినా, ఐఎస్ఐ తీవ్రవాదులు కాలుస్తామని చెప్పినా కాషాయం కోసమే వచ్చింది తప్ప జెండా మార్చలేదు. అందుకని ఒక్కసారి ఆలోచించండి, 20 ఏళ్ల కూడా మీ మున్సిపల్ చైర్మన్ ఎవరు? ఎందుకు కాగజ్ నగర్కి దుస్థితి ఉండాలి? బీసీలైనా, ఓసీలైనా, ఇంకేదైనా వాళ్ళే ఎందుకు ఉండాలి, మనం ఎందుకు ఉండొద్దనేది ఒక్కసారి ఆలోచించండి. మార్పు కోసం, మంచి కోసం, అభివృద్ధి కోసం, అవినీతి రహితమైనటువంటి మున్సిపాలిటీ కోసం. ఇందాక మీ ఎమ్మెల్యే గారు చెప్తుంటే బాగా అనిపించింది, మున్సిపాలిటీ ఆదాయం అంట 20 లక్షలంట, ఖర్చు అంటే ప్రతి నెల మీ నెత్తి మీద 23 లక్షలు అప్పు చేసి వాళ్ళు జీతభత్యాలు తీసుకొని ఎంజాయ్ చేస్తారు. గసంటాలు కావాలా? ఈ మున్సిపాలిటీకి ఆదాయం ఎట్లా పెంచాలని చదువుకున్న వాళ్ళు, ఆలోచించడంలో రేపు మీకోసం కొట్లాడేటువంటి మా సీనియర్ లాంటి వాళ్ళు కావాలా? ఒకసారి దయచేసి ఆలోచించండి. 5 రోజులు ఆగమైతే ఇక మీ కౌన్సిలర్ 5 ఏళ్ళు కనబడాడు. ఎన్ని ఏళ్ళు కనబడాడు? 5 ఏళ్ళు కనబడాడు. ఇంటికి పోతే కూర్చున్నది, తలుపు తీయరు, మర్యాద లేదు, మాట లేదు, ముచ్చట లేదు, అహంకారం మితి మీరిపోతారు. అందుకని మా శల్యంలో ముఖం చూడరు, ఎంత మంచిగా అమాయకంగా ఉన్నారు. వీళ్ళు చాలా మంచి వాళ్ళు, నీకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చారు. నరేంద్ర మోడీ గారి కల కూడా దేశ రాజకీయాలలో ఆడబిడ్డల భాగస్వామ్యం పెరగాలని కలగంటున్నాడు. అందుకనే వార్డు మెంబర్లు, కౌన్సిలర్ల కడ కాదు, అసెంబ్లీలో, పార్లమెంట్ లో కూడా వచ్చే దాకా 100కి 33 మంది మీరే కూర్చోగలగన్నాం. ఆ మీరు కూర్చోవాలంటే రేపు జరిగేటువంటి ఎన్నికలలో ఇట్లాంటి అక్క చెల్లెలను చదువుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కొత్తగా వచ్చేటువంటి నాయకత్వం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసుతోటి
ఇన్ని గంటల నుంచి ఇంత ఓపిక ఉంటారంటేనే మీ ప్రేమ అభిమానాన్ని చూరగొన్నటువంటి